అందరికీ నమస్కారం. కొత్త అపరాధ పరిశోధన కథలోకి స్వాగతం. ఈ కథ పేరు ముగ్గురు పోటీ. రచన బొమ్మిడి అచ్చారావు గారు. చదువుతున్నది దేవి. ఈ కథ నచ్చితే లైక్తో పాటు హైప్ కూడా చేయండి. ఇంకా కథలోకి వెళ్దామా? ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ శవాన్ని పరిశీలనగా చూశాడు. హతుడికి 22 ఏళ్ళు ఉండొచ్చు. ఒంటి మీద ఎక్కడా చిన్న గాయం కూడా కనిపించడం లేదు. ఇంకా నిద్రపోతున్నట్టే ఉంది ముఖం. కానీ అతని ఊపిరి నిలిచిపోయి చాలాసేపు అయింది అనడానికి నిదర్శనంగా రిగర్ మార్టీస్ ప్రారంభమైంది. శ్రీనివాస్ ఐసు గడ్డలాగా తగిలిన చేతిని అలాగే వదిలి లేచి నుంచుని చుట్టుపక్కల ఏవైనా ఆధారాలు దొరుకుతాయేమోనని పరీక్షగా చూస్తున్నాడు. ఫింగర్ ఎక్స్పర్ట్, ఫోటోగ్రాఫర్ తమ పనుల్లో తాము నిమగ్నలైపోయారు. సమయం ఉదయం 10 కావస్తోంది. ఎండాకాలపు ఎండ చుర్రుమనిపిస్తోంది. అప్పటికే గవర్నమెంట్ పాథాలజిస్టు తన ప్రాథమిక పరీక్షను పూర్తి చేశాడు. శ్రీనివాస్ ప్రశ్నార్థకంగా చూశాడు. నా ఊహే నిజమైతే హతుణ్ణి నరాల్లోనికి సైనైడ్ ఇంజెక్షన్ చేసి చంపేశారు. శరీరం నీలం రంగుకి తిరగడం గమనించారా అన్నాడు డాక్టర్ శ్రీనివాస్ వంక తిరిగి. శ్రీనివాస్ తలూపాడు. టైం చెప్పగలరా అన్నాడు. డాక్టర్ 2 క్షణాలు ఏదో గుణించుకుని తెల్లవారుజామున 2 గంటలు లేదా 3 గంటల మధ్య కావచ్చు అన్నాడు. శ్రీనివాస్ తలూపి చంపేశారని ఖచ్చితంగా ఎలా చెప్పగలరు? హతుడు సైనైడ్ తనే ఇంజెక్షన్ చేసుకుని ఉండొచ్చు కదా అన్నాడు. ఎంతో అనుభవం ఉంటే కానీ సొంతంగా ఇంట్రావీనస్ ఇంజెక్షన్ చేసుకోవడం సాధ్యం కాదు. హతుడు ఇంకా యవ్వన ప్రాంగణంలో ఉన్న కుర్రాడు. వైద్య విజ్ఞానం ఉన్నవాడైతే సెల్ఫ్ ఇంజెక్షన్ సాధ్యమే. శ్రీనివాసు ఆయన చెప్పిన విషయాలు జాగ్రత్తగా మననం చేసుకున్నాడు. పరిసరాలు పరిశీలనగా చూశాడు. సిటీకి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ద్రాక్ష తోట అది. దాని యజమాని యూసఫ్. అతనికి ఉదయం 9 గంటలకి తన తోటలో శవం కనిపించగానే హడావిడిగా శ్రీనివాస్కి ఫోన్ చేసి తెలియపరిచాడు. శ్రీనివాస్ వెంటనే తన బలగంతో రంగంలోకి దిగాడు. యూసఫ్ని ప్రశ్నించిన పెద్దగా ఉపయోగపడే సమాచారం దొరకలేదు. రాత్రి సమయం అక్కడ కాపలా ఉండే వాచ్మ్యాన్ కూడా ఆ శవం ఇక్కడ ఎప్పుడు ఎలా వచ్చిందో చెప్పలేకపోయాడు. అకస్మాత్తుగా తమ తోటలో శవం కనిపించడం వింతగా ఆశ్చర్యంగా ఉంది అని చెప్పాడు. శ్రీనివాసు శవానికి 4 అడుగుల దూరంలో పడి ఉన్న వస్తువుని పైకి తీశాడు. అది ఇంకు పెన్ను. చైనా యూత్ కంపెనీది. శ్రీనివాసు ఫింగర్ ఎక్స్పర్ట్ వాళ్ళని పిలిచి దాని మీద వేలి ముద్రలు పరీక్షించమని అన్నాడు. తర్వాత దాన్ని జేబులో భద్రపరిచాడు. శవం షర్టు జేబులో దొరికిన ఫీజు రసీదును బట్టి అతను సైన్స్ కాలేజీలో బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతున్నట్టు, పేరు రమేష్ అని గ్రహించాడు శ్రీనివాస్. ఆ కుర్రవాడు ఎవరైనది ఆచూకీ తెలుసుకోవడం కష్టమేం కాదు. శ్రీనివాస్కి అది హత్య అని తెలిసిపోతూనే ఉంది. హత్య చేసుకునేవాడు ఇంత దూరం రానవసరం లేదు. హాయిగా తన ఇంట్లోనే విషం తాగి చచ్చి ఉండేవాడు. విషం ఇంజెక్షన్ చేసుకోడు. కావాలనే ఎవరో చేసిన పని ఇది. ప్రాణం తీసి ఆ తర్వాత జాగ్రత్తగా తీసుకొచ్చి ఈ తోటలో పారేసిపోయారు. శ్రీనివాస్ ఆలోచిస్తూ నిల్చున్నాడు. సార్జెంట్ శవాన్ని మార్చురీకి తరలించమంటారా సార్ అని అడిగే వరకు ఈ లోకంలోనికి రాలేదు. మౌనంగా తలాడించాడు. రమేష్ నిన్న రాత్రి 2 ఆట సినిమాకి వెళ్తానని చెప్పి వెళ్ళాడట సార్. ఇంట్లో రాత్రంతా రాకపోయేసరికి తల్లి 2 టౌన్ స్టేషన్లో పోలీస్ రిపోర్ట్ ఇచ్చిందట. మార్చురీ దగ్గర. పాపం రమేష్ తల్లి నేల మీద పొర్లి ఏడుస్తుంటే చూడలేకపోయాను సార్. సార్జెంట్ రాజు చెప్పాడు. ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రాజువంక చూసి, రమేష్ ఒక్కడే వెళ్ళాడో వెంట ఎవరైనా ఉన్నారు అడిగావా అన్నాడు. ఒక్కడే వెళ్ళాడాడు సార్. అతని స్నేహితుల వివరాలు కూడా సేకరించాను. ఇదిగో సార్ లిస్టు. శివం ఒక లిస్టు అందించాడు. మీరిద్దరు వెళ్ళి రమేష్ చదువుతున్న కాలేజీలో అతనిని గురించి, అతడి నడవడికను గురించి, అతని శత్రువుల గురించి, ఈ మధ్య అతన్ని ఎవరితోనైనా గొడవ పడితే అన్నీ సేకరించుకొని రండి. చాలా జాగ్రత్తగా ప్రతి చిన్న విషయము రికార్డ్ చేసుకోండి అన్నాడు శ్రీనివాసు. రాజు శివల వంక చూస్తూ హెచ్చరిస్తున్నట్టుగా. ఇద్దరు సెల్యూట్ చేసి వెళ్ళిపోయారు. ఏదో నెంబర్ రింగ్ చేయబోయాడు శ్రీనివాస్. కానీ ఎంగేజ్డ్ కావడంతో రెస్ట్ మీద రిసీవర్ని పెట్టేశాడు. ఆ మరుక్షణం ఫోన్ గణగణా మోగింది.
శ్రీనివాస్ అందుకొని, హలో, క్రైమ్ బ్రాంచ్ అన్నాడు. అవతల నుంచి ఎవరో చాలా ఆతృతగా ఫోన్ చేస్తున్నారు. మీరు వెంటనే శారదానగర్ ఫ్లాట్ నంబర్ 43కి రావాలి. ఇక్కడ ఒక హత్య జరిగింది, అర్జెంట్. శ్రీనివాస్ అలర్ట్గా అయ్యాడు కుర్చీలో. వెంటనే లేచి నుంచుని ఎస్ కమింగ్ అని ఫోన్ పెట్టేశాడు. సమయానికి అసిస్టెంట్లు ఇద్దరూ లేరు. హెడ్ క్వార్టర్స్కి ఫోన్ చేసి ఫింగర్ ప్రింట్స్ ఎక్స్పర్ట్ని, ఫోటోగ్రాఫర్ని, డాక్టర్ని ఎక్కడికి పంపవలసింది వివరంగా చెప్పి సిబ్బందిని తీసుకొని జీప్లో బయలుదేరాడు. జీప్ శారదానగర్ వైపు పరిగెత్తింది. శారదానగర్ ఫ్లాట్ నెంబర్ 43లోని బెడ్ మీద అచేతనంగా పడి ఉన్న ఆ అమ్మాయి శవం వంక కాసేపు అలాగే చూస్తూ ఉండిపోయాడు శ్రీనివాస్. ఆ అమ్మాయి చాలా అందగత్తె. నిండా 20 ఏళ్ళు లేవు. నిండు యవ్వనంలో ఉంది. ఎర్రటి శరీర ఛాయ, నీలం రంగుకు తిరగడానికి సిద్ధంగా ఉంది. సేమ్ కంప్లైంట్స్, సైనైడ్ ఇంట్రావీనస్ ఇంజెక్షన్ అన్నాడు డాక్టర్ కుడి చేతి వెయిన్ వంక పరీక్షగా చూస్తూ. శ్రీనివాస్ ఉలిక్కిపడి చూశాడు. బహుశా 2 హత్యలకు సంబంధం ఉండాలి. ఇది ఆత్మహత్య కావడానికి అవకాశం ఉంది అంటారా డాక్టర్ అన్నాడు. ఇందాకటి కేసు లాంటిదే కదా. ఎడమ చేత్తో కుడి చేతి నరంలోకి ఇంజెక్షన్ చేసుకోవడం అంత తేలిగైన విషయం ఏమీ కాదు. దానికి చాలా ప్రాక్టీస్ కావాలి అన్నాడు డాక్టర్. అయితే ప్రాణం పోయి ఎంతసేపు అయి ఉంటుంది? సైనైడ్ ఇంజెక్షన్ చేసిన క్షణాల మీద ప్రాణం పోతుంది. ఇది 1 గంట క్రితమే జరుగుండాలి. శరీరం వేడిని పూర్తిగా కోలుకోలేదు అన్నాడు డాక్టర్. గంట క్రితమే జరిగింది అంటే పట్టపగలు ఇంట్లోకి వచ్చి జాగ్రత్తగా ఇంట్రావీనస్ ఇంజెక్షన్ చేయగలిగేటంత సాహసం ఉన్న హంతకుడు ఎవరుంటారు? అంటే ఆ హంతకుడు హతురాలతో చాలా సన్నిహిత సంబంధం ఉన్నవాడో చాలా దగ్గరవాడో అయి ఉంటాడు. శ్రీనివాసు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న హతురాలి తల్లిని దగ్గరగా పిలిచాడు. ఆ అమ్మాయి పేరేంటండి అడిగాడు. సరళ. మీకేమవుతుంది? నా బిడ్డేనండి, పెద్ద కూతురు. దాని తర్వాత ఒక అబ్బాయి 15 ఏళ్లవాడు, 10th చదువుతున్నాడు. మీ వారు ఏం చేస్తుంటారు? మెడికల్ రిప్రజెంటేటివ్. 2 రోజులుగా క్యాంపులో ఉన్నారు. టెలిగ్రామ్ ఇచ్చాం. మీ అమ్మాయి చనిపోయి ఉండగా ముందుగా ఎవరు చూశారు? నేనే బాబు. కాలేజీ నుంచి 1 గంటన్నర క్రితమే వచ్చి తలనొప్పిగా ఉందని పడుకుంది. నేనే టీ పెట్టిచ్చి ఏదైనా క్రోసిన్ వంటి ట్యాబ్లెట్ తెచ్చిద్దామని రోడ్డు మీదకి వచ్చాను. ఇంట్లో ఎవ్వరూ లేరు. మా అబ్బాయి అప్పటి స్కూల్ నుంచి ఇంకా తిరిగి రాలేదు. నేను తిరిగి వచ్చేసరికి అమ్మాయి బెడ్ మీద కదలక మెదలక పడి ఉంది. నాకు ఆ పడుకున్న తీరు అసహజంగా ఉన్నట్టు అనిపించింది. కదిపి చూశాను. చనిపోయింది. మీ అమ్మాయిని మీరు బయటికి వెళ్ళినప్పుడు కొద్దిసేపట్లోనే ఎవరో చంపి ఉంటారు, అవునా? అవునండి. చంపారని ఎలా అనుకున్నారు? అమ్మాయి చేతి నుంచి రక్తం కారుతోంది. చూశాను. నరం దగ్గర నుంచి రక్తం వస్తోంది. కింద పగిలిపోయిన సిరంజి ముక్కలు కనిపించాయి. పక్కింటి వాళ్ళు ఎవరో 25 ఏళ్ల కుర్రాడు నేను బయటికి వెళ్ళాక హడావిడిగా లోపలికొచ్చి అంత హడావిడిగాను వెళ్ళిపోయాడని, బహుశా అతను మా అమ్మాయి ఫ్రెండ్ కావచ్చునని అనుమానించలేదని చెప్పారు. దాన్ని బట్టి ఆ అమ్మాయికి ఏదో ఇంజెక్షన్ ఇచ్చి చంపేశాడని నిర్ణయించుకున్నాను. శ్రీనివాస్ ఆమె చాలా తెలివైంది అని గ్రహించాడు. మీరు కరెక్ట్గానే ఊహించారు. మీ పక్కింటి వాళ్లను, అదే ఆ యువకుడిని చూసిన వాళ్లను ఇలా పిలుస్తారా అని అడిగాడు. 5 నిమిషాల తర్వాత ఒక నడి వయసు ఆమె లోపలికి వచ్చి నిల్చుంది. అమ్మా, మీరు ఎవరో అబ్బాయి ఇంట్లోకి రావడం మళ్ళీ వెళ్ళిపోవడం చూశారట కదా. ఆ అబ్బాయిని వర్ణించగలరా? నేను ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోలేదు బాబు. నల్లగా తుమ్మ మొద్దలాగా ఉన్నాడు. మోటార్ సైకిల్ మీద వచ్చాడు. చేతిలో చిన్న పెట్టె లాంటిది ఉన్నది. 5 నిమిషాలు కూడా కాకుండానే బయటకొచ్చి మళ్ళీ మోటార్ సైకిల్ మీద హడావిడిగా వెళ్ళిపోయాడు. చూస్తే గుర్తుపట్టగలనేమో అందామె. ఇదివరలో ఆ కుర్రాడు ఇంటికి రావడం మీరు చూసారా అండి? లేదండి, చూస్తే గుర్తుపట్టి ఉండేదాన్ని. సరే, మీరు వెళ్ళండి అన్నాడు శ్రీనివాస్. తర్వాత సరళ తల్లివైపు తిరిగి, మీ అమ్మాయికి మగ స్నేహితులు ఎవరున్నారో చెప్పగలరా అన్నాడు. నాకు తెలిసినంత వరకు అబ్బాయిలు ఎవరు స్నేహితులు లేరండి. విద్య, విశాల, మనోరమ అనే 3 స్నేహితురాళ్ళు మాత్రం ఉన్నారండి. వాళ్ళ అడ్రస్సులు చెప్పండి ఆమె చెప్పింది. శ్రీనివాస్ నోట్ చేసుకున్నాడు. మీ వారు రాగానే స్టేషన్కి ఒకసారి రమ్మని చెప్పండి.
పోస్ట్ మార్టం కాగానే మీ అమ్మాయిని అప్పగిచ్చేస్తాం. మీకు ఏవైనా విషయాలు మాకు చెప్పుకోవలసినవి గుర్తొస్తే నాకు ఫోన్ చేయండి అన్నాడు. సార్జెంట్ శివం రమేష్ స్నేహితుల వివరాలు సేకరించుకొని వస్తే సార్జెంట్ రాజు అతని విరోధుల వివరాలు తెలుసుకొని వచ్చాడు. ఈ మధ్య నరేష్ అనే కుర్రాడితో రమేష్ కొట్లాడడం జరిగిందట సార్. నరేష్ రమేష్ అంతు చూస్తానని శపథం చేసినట్టు, ఆ విషయాన్ని అంతటితో రాజీ చేయడానికి కొందరు విద్యార్థులు ప్రయత్నించినట్టు తెలిసింది. నరేష్ కాక అంతకుముందు పార్దు అనే మరొక కుర్రాడు కాలేజీ ఎలక్షన్ విషయంలో రమేష్తో బాగా ఘర్షణ పడ్డట. ఇరు వర్గాల వారు కొట్టుకోవడం, రాజకీయంగా దానికి అనవసరమైన ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందట. ఇంకొక ఇంట్రెస్టింగ్ సంగతి ఏమిటి అంటే, సరళ అదే రెండో కేసులో హతురాలు రమేష్ ప్రియురాలు. ఆమె రమేష్ని ఇష్టపడడం ఓర్వలేని ఆమెని ప్రేమించిన ఇద్దరు కుర్రాళ్ళు రమేష్ కోసం వలవేసుకొని ఉన్నారు. వాళ్ళ పేర్లు గిరి, గోపాలరావు. ఇవిగో వాళ్ళ అడ్రస్లు. వీళ్ళందరూ క్లాస్మేట్స్ కావడం విశేషం అన్నాడు రాజు. శ్రీనివాస్ వాళ్ళ పేర్లు, నివాసాలు చూసి తల పంకించాడు. గుడ్. సరళ కేసుతో రమేష్ కేసుకు ఏదైనా కనెక్షన్ ఉందా అని అనుకున్నాను. లింక్ అందింది. బహుశా హంతకుడు కూడా ఒకడే కావచ్చు. ఎందుకంటే రెండు కేసుల్లోనూ సైనైడ్ ఉపయోగించడం జరిగింది. విద్య, విశాల, మనోరమ అనబడే ముగ్గురు స్నేహితురాళ్ళు ఉన్నారు సరళకు. వాళ్లకు సరళ అంతరంగిక విషయాలు తెలిసే ఉంటాయి. సరళ కేసు ముందుకు నడవడానికి వాళ్ళు చెప్పే విషయాలు ఉపకరిస్తాయి. నరేష్, పార్దు, గిరి, గోపాలరావు వీళ్ళ నలుగురిని ఎలిబీలుగా పరిశీలించి రమేష్ హత్య జరిగిన రాత్రి నుంచి మర్నాటి ఉదయం వరకు వాళ్ళు ఎక్కడెక్కడ తిరిగింది వివరాలు సేకరించండి. వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. శ్రీనివాసు సరళ హత్య గురించి డాక్టర్ ఇచ్చిన పోస్ట్ మార్టం రిపోర్టు పరిశీలిస్తూ ఉండగా ఫోన్ మోగింది. హలో, క్రైమ్ బ్రాంచ్ అన్నాడు రిసీవర్ ఎత్తి. రమేష్ను హత్య చేసింది ఎవరో తెలుసుకోవాలని ఉందా? అవతలి కంఠం అన్నది. శ్రీనివాస్ ఉలిక్కిపడి కుర్చీలో సర్దుగాని కూర్చున్నాడు. ఎవరు అన్నాడు తొందరగా. నరేష్ అన్నది అవతలి కంఠం. హలో, మీరెవరు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? శ్రీనివాస్ అడుగుతుండగానే అవతల ఫోన్ క్లిక్ మంది. హలో హలో అంటూ ఉన్నాడు శ్రీనివాస్. ఫోన్ క్రెడిల్ చేస్తూ ఆలోచనలో పడ్డాడు. ఎంతలో మళ్ళీ మోగింది ఫోన్. వెంటనే ఎత్తాడు. హలో, క్రైమ్ బ్రాంచా అన్నారు ఎవరో అవతల నుంచి. ఎస్ ప్లీజ్. మీరెవరు అడిగాడు శ్రీనివాస్. ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ కావాలి. మాట్లాడుతున్నాను. రమేష్ని ఎవరో చంపారో తెలుసుకున్నారా? లేదు. మీకు తెలుసా? తెలుసు. ఎవరు? సురేష్ మాత్రం కాదు. మరెవరు? పార్దు. ఇజ్ ఇట్? మీరెవరు? అతనే హంతకుడని ఆధారాలు ఉన్నాయా? అది మీ పని. హలో, మీరు? శ్రీనివాస్ మాటలు పూర్తి కాకుండానే అవతల ఫోన్ పెట్టేశాడు అతను. శ్రీనివాస్ తల విదిలించాడు. ఏంటి ఫోన్ కాల్స్? ఎవరు చేస్తున్నారు? 2 ఫోన్ కాల్స్ ఒకరు కాదు చేసింది, వేరు వేరు కంఠాలు. మూడోసారి ఫోన్ మోగుతుండగానే ఎత్తి, హలో, క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతున్నాను అన్నాడు వెంటనే. ఫోన్లో నవ్వు వినిపించింది. ఏంటి సార్ అంత హడావిడి అన్నది అవతలి కంఠం. మీరెవరు? మీరు చెప్పాలనుకున్నది ఏమిటి? రమేష్ హంతకుడు గురించి. ఎవరు చెప్పండి. గిరి. గిరా? ఎవరు మీరు? మీ శ్రేయోభిలాషిని. ఫోన్ పెట్టేసిన చప్పుడు. శ్రీనివాస్కి ఆ ముగ్గురు వ్యక్తుల మీద బాగా కోపం వచ్చింది. ఎవరో పేరు చెప్పకుండా తనతో జోక్ చేస్తున్నారు. వాళ్ళు ఎవరు? మళ్ళీ ఫోన్ మోగింది. ఎత్తకూడదనే అనుకున్నాడు, కానీ అతని చేతులు అప్రయత్నంగా రిసీవర్ని అందుకున్నాయి. హలో, ఎవరు మాట్లాడేది? ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గారేనా మాట్లాడేది? ఎస్, నేనే. రమేష్ హత్య విషయం నాకు తెలిసిన వివరాలు చెప్పాలనే ఫోన్ చేశాను. ఏంటి చెప్పండి. రమేష్ని గోపాలరావు చంపేశాడు. వాట్? అవును మిస్టర్ ఇన్స్పెక్టర్, వాకప్ చేయండి. మీరెవరు? అసలు ఎక్కడి నుంచి? ఆ వివరాలు అనవసరం అనుకుంటాను. ఫోన్ పెట్టేశాడు అవతల వ్యక్తి. శ్రీనివాస్ రిసీవర్ని పెట్టేసి తలబట్టు కూర్చున్నాడు.
అనుమానితులు 4. వాళ్ల పేర్లు ఫోన్లో 4 వ్యక్తులు చెప్పారు. ఒక గొంతుకి రెండో గొంతుకి ఎక్కడా పోలిక లేదు. వేరు వ్యక్తులు చేస్తున్నారు అన్నది నిర్వివాదాంశం. మళ్ళీ ఫోన్ మోగింది. శ్రీనివాస్కి చాలా కోపంగా ఉంది. కోపంగా ఎత్తాడు ఫోన్. హలో, ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గారా అన్న ఆడగొంతు వినిపించగానే సర్దుకుని, ఎస్, మీరెవరు? నేను ఎవరైతే నేనులేండి. సరళను హత్య చేసింది ఎవరో చెప్పమంటారా అన్నది అవతల స్త్రీ. శ్రీనివాస్కి పిచ్చి కోపం వచ్చింది. రమేష్ హంతకుడి గురించి చెప్పినట్టే ఇప్పుడు సరళ గురించి ఈ ఆడపిల్లలెవరో కాల్స్ మొదలుపెట్టారు అని అర్థం చేసుకున్నాడు. చటుక్కుని ఫోన్ పెట్టేశాడు. అతనికి చాలా కోపంగా ఉంది. పోలీస్ డిపార్ట్మెంటు పట్ల ప్రజలకు సదభిప్రాయమే లేదు. చివరికి ఫోన్ కాల్స్ చేసి తమని ఆట పట్టించడం వరకు వచ్చిందన్నమాట. మళ్ళీ ఫోన్ మోగింది. శ్రీనివాస్ చాలాసేపు రిసీవర్ ఎత్తలేదు. అతడికి తెలుసు ఆ ప్రాక్టికల్ జోకర్స్ ఎవరో మళ్ళీ చేస్తున్నారని. ఫోన్ మోగడం ఆగిపోయింది. 2 క్షణాల తర్వాత మళ్ళీ మోగింది. అప్పుడు ఎత్తలేదు శ్రీనివాస్. ఫోన్ అలా మోగుతూనే ఉంది. శ్రీనివాస్ చాలా కోపంగా ఎత్తి టేబుల్ మీద పెట్టేశాడు రిసీవర్. హలో హలో అని చాలా గట్టిగా వినిపిస్తోంది. అయినా శ్రీనివాస్ అలాగే వదిలేశాడు. కానిస్టేబుల్ని పిలిచి ఆ కాల్ ఎక్కడి నుంచి వచ్చిందో ట్రేస్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వమని కంట్రోల్ రూమ్ టెలిఫోన్ ఆపరేటర్కి చెప్పు అన్నాడు. కానిస్టేబుల్ వెళ్ళిపోయాడు. ఫోన్లో ఎవరిదో కంఠం చాలా కోపంగా కర్కశంగా వినిపిస్తోంది. ఆ వ్యక్తిని మాటల్లో పెట్టి సంభాషణ పొడిగించాల్సిన అవసరం ఉందని శ్రీనివాస్ గుర్తించాడు. రిసీవర్ ఎత్తి హలో అన్నాడు. హూ ఈజ్ స్పీకింగ్ అన్న గొంతు చాలా అధికారయుతంగా కఠినంగా వినిపించింది. ఆ గొంతు కమిషనర్ అని గుర్తించగానే వెంటనే అటెన్షన్లోకి వచ్చేశాడు శ్రీనివాస్. ఐఎమ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ స్పీకింగ్ సార్ అన్నాడు. ఏమయ్యా, ఎంతసేపటి నుంచి పిలుస్తున్నాను? స్టేషన్లో అందరు ఏమయ్యారు? ఇండిసిప్లిన్ యాక్షన్ కింద నేను సస్పెండ్ చేసేస్తాను. అగ్నిహోత్రంలాగా విడుచుకుపడ్డాడు కమిషనర్. శ్రీనివాసు ఫోన్లో ఎంతో ప్రాధేయపడగా కమిషనర్ శాంతించాడు. రమేష్ సరళల హత్యల విషయం స్టూడెంట్స్లో పెద్ద సంచలనం రేపింది. మన డిపార్ట్మెంట్ మీద మన చేతగానితనాన్ని ఎత్తుచూపుతూ దుమ్మెత్తిపోస్తున్నారు. 3 రోజులైనా ఇంకా హతుల్ని పట్టుకోలేని మన అసమర్థతను వేలెత్తి చూపుతున్నారు. కళాశాలలు బహిష్కరించాలని, ఆందోళన లేవదీయాలని విద్యార్థుల సంఘ నాయకులు పిలుపునిచ్చారు. సో ఏ స్టేజ్లో ఉన్నాయి మీ ఇన్వెస్టిగేషన్స్? కమిషనర్ అడిగాడు. శ్రీనివాసు అపాలజిక్గా ఇన్వెస్టిగేషన్ ఈజ్ గోయింగ్ సార్, కాస్త టైం కావాలి అన్నాడు. కమిషనరు చాలా ఖచ్చితంగా అన్నాడు. ఎస్పీకి, డిఎస్పీకి, సిఐజికి అందరికీ ఇందాకే పరిస్థితిని గురించి వివరంగా చెప్పాను మీటింగ్లో. ఆ ఫైల్ను డీల్ చేస్తున్నట్టే చెప్పారు. ఎనీవే, కేస్ షుడ్ బి డిస్పోజ్డ్ బై 2 days సార్ ఏదో చెప్పబోయాడు. కానీ ఇంతలోనే కమిషనర్ ఫోన్ పెట్టేశాడు. శ్రీనివాసు నుదురు పట్టుకున్నాడు. ఈ విద్యార్థులతో ఏదొచ్చినా పట్టలేం. వాళ్ళు దలుచుకుంటే పోలీస్ స్టేషన్లు బూడిదలు చేసేస్తారు. చచ్చిన 2 స్టూడెంట్స్ కావడం వల్ల తన కర్మకొచ్చి పడింది అని అనుకున్నాడు శ్రీనివాస్ ఆలస్యం చేయకుండా ఏదో నంబర్ డయల్ చేసి హలో బ్రదర్, కిరణేనా మాట్లాడుతుంది అని అన్నాడు. ఎస్, కిరణ్ స్పీకింగ్ అన్నాడు అవతల నుంచి డిటెక్టివ్ కిరణ్ కాసేపటి వరకు పొట్టబట్టుకొని నవ్వుతూనే ఉన్నాడు శ్రీనివాస్ అవస్థకు. శ్రీనివాస్ గుర్రుగా చూశాడు. నీకు వేళాకోళంగానే ఉంటుంది. అవతల కొంప మొలగబోతున్నాయి. ప్రమోషన్ మాట దేవుడెరుగు. ఉన్న ఉద్యోగం కాస్త ఊడిపోయేలాగా ఉంది అన్నాడు. కిరణ్ కూల్గా చూసి పోనీయి, అప్పుడు నాతో చేరి ఇన్వెస్టిగేషన్ చేద్దు గాని అన్నాడు. ఓహో, నీకు అసిస్టెంట్ లేడు కదా అందుకని? కిరణ్ మళ్ళీ నవ్వాడు. శ్రీనివాస్ చిన్నబుచ్చుకున్నాడు. కిరణ్ ఓదార్పుగా ఇలాంటి చిన్న కేసుకి అంత వర్రీ అయిపోతావేమిటి మై డియర్ ఇన్స్పెక్టర్? కేస్ ఫైల్స్ ఇలా ఇవ్వు అన్నాడు. శ్రీనివాస్ చకచకా ఫైల్స్ కిరణ్కి అందించాడు. కిరణ్ ఒక అరగంట వరకు ఫైల్స్ పరిశీలనలో మునిగిపోయాడు. తర్వాత తలెత్తి శ్రీనివాస్ వంక చూసి ఇప్పటి వరకు నీ ఫైండింగ్స్ ఏమిటి అని అడిగాడు. సారీ బ్రదర్, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. అనుమానితులు 4 బలమైన ఎలిబీలు ఉన్నాయి.
పైగా స్పాట్లో దొరికిన ఆధారాల హంతకుడిని ట్రేస్ చేయడానికి ఏ మాత్రం ఉపయోగపడడమే లేదు. ఏమిటి ఆ ఆధారాలు? ఇదిగో ఈ ఊత్ పెన్ను, పగిలిపోయిన సిరంజి ముక్కలు. ఈ సిరంజి ముక్కలు కెమికల్ అనాలిసిస్ట్కి పంపించబడ్డాయి. అందులో సైనైడ్ ఉండడం, ఆ సైనైడ్తోనే సరళకు విష ప్రయోగం జరగడం రుజువయ్యాయి. మరి ఈ పెన్ను కెమికల్ అనాలిసిస్ట్కి పంపించలేదా? పెన్నా? ఇది దేనికి? దీని మీద వేలి ముద్రల కోసం ప్రయత్నించాము, దొరకలేదు. కిరణ్ పెన్ను క్యాప్ విప్పి నిప్తో పాటు ఉన్న ఇంక్ పిల్లర్ని చూపించి, ఇందులో ఉన్నది ఇంకు కాదు, సైనైడ్ అన్నాడు. వాట్? శ్రీనివాస్ అదిరిపడి ఆ పెన్ అందుకున్నాడు. నొక్కొద్దు, డేంజరస్ అన్నాడు కిరణ్. శ్రీనివాస్ తన ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. ఈ బొటన్ నిబ్బులోకి సైనైడ్ ప్రవహిస్తోంది. ఇంకు స్లో అయినట్టు నిబ్ని శరీరానికి గుచ్చి పిల్లర్ని నొక్కగానే హంతకుడి శరీరంలోకి ఇంజెక్ట్ అయింది. వెంటనే ప్రాణం పోయి ఉంటుంది. మరి దాని మీద వేలిముద్రలు దొరకలేదేమిటి? పడకుండా జాగ్రత్త చేసుకున్నారు. బహుశా గ్లౌజ్ వాడి ఉంటారు. శ్రీనివాస్ తలూపాడు. సిరంజి మీద దొరికాయా ఫింగర్ ప్రింట్స్ అడిగాడు. దొరికాయి, కానీ సగం సగం. సిరంజి పగిలిపోయింది కదా, సో నో యూజ్. 2 కేసుల్లోనూ కూడా హంతకుణ్ణి పట్టించే డైరెక్ట్ ఆధారాలేమీ లేవు. మనం ఇంకా డీప్గా స్టడీ చేయాలన్నమాట అన్నాడు కిరణ్. మరి నాకొచ్చిన ఫోన్ కాల్స్ ఎవరివై ఉంటాయి? అది కూడా మనం ఎంక్వైరీ చేయాల్సి ఉంది. 5వ ఫోన్ కాల్ ఎవరో స్త్రీ చేసింది. ఆ 4గురిలోనూ ఎవరైనా స్త్రీ కంఠాన్ని అనుకరించి ఫోన్ చేయడానికి అవకాశం ఉంది అంటావా? కావచ్చు, అవకాశం ఉంది. ఆ ఫోన్ చేసిన వాళ్ళ అమాయకులేం కాదు. నా ఊహే నిజమైతే వాళ్ళకి హత్యలో తప్పనిసరిగా కనెక్షన్ ఉండే ఉండాలి. నిన్ను డైవర్ట్ చేయడానికి, కేసు కన్ఫ్యూజ్ చేయడానికి వాళ్ళు అలా ఫోన్ చేసి ఉండొచ్చు. ఫోన్ కాల్స్ 4 నుంచి కాకపోవచ్చు. ఒక్కడే 4 రకాలుగా గొంతులు మార్చి మాట్లాడి ఉండొచ్చు. స్త్రీలాగా కూడా గొంతు మార్చి చేసి ఉండొచ్చు. చూడాలి. ఎక్కడి నుంచి మొదలు పెడదాం? అసలు ఓసారి రమేష్ వాళ్ళ ఇంటికి వెళ్దాం. ఆ తర్వాత అతను శవం కనిపించిన గ్రేప్ గార్డెన్స్కి వెళ్దాం. మీ అబ్బాయి చనిపోయిన రాత్రి జరిగిన సంఘటనల గురించి గుర్తు చేసుకొని చెప్పండి అడిగాడు కిరణ్. గుర్తు చేసుకోవడానికి మర్చిపోతే కదా బాబు. భగవంతుడు ఇంత చిన్న వయసులో నా బిడ్డను తీసిపోయి ఈ ముసలి వయసులో నాకు గర్భ శోకాన్ని కలిగించాడు. రమేష్ తల్లి గొంతు దుఃఖంతో పూడుకుపోయింది. కిరణ్ 5 నిమిషాలు మౌనం వహించాడు. శ్రీనివాస్ కూడా ఆమెనేమీ ప్రశ్నించలేదు. మీకు రమేష్ ఒక్కడేనా సంతానం అని అడిగాడు కిరణ్. నాకు 2 కొడుకులు బాబు. రమేష్ తర్వాత అబ్బాయి ఇంటర్ చదువుతున్నాడు. వాళ్ళ నాన్నగారికి వచ్చే పెన్షనే మాకు జీవనాధారం. రమేష్ చదువుకుంటూనే ట్యూషన్స్ చెప్పి ఎంతో కొంత సంపాదిస్తూ ఉండేవాడు. ఇప్పుడు ఆ ఆధారం కూడా పోయింది. కిరణ్ మనసు ద్రవించింది. అంటే హై స్కూల్ పిల్లలకు చెప్తుండేవాడా? ఎక్కువగా పబ్లిక్ పరీక్షలు కూర్చునే పిల్లలకు, అంటే 7, 10 పరీక్షలకు కూర్చునే పిల్లలకు చెప్తూ ఉండేవాడు. తన క్లాసు పిల్లలకు కూడా అప్పుడప్పుడు ఇంట్లో కొద్ది గంటల సేపు పాఠాలు చెప్తూ ఉండేవాడు. తన క్లాసు వాళ్ళకా? ఎవరో చెప్పగలరా? 4 అమ్మాయిలు, పెద్ద కుటుంబాల పిల్లలే వస్తూ ఉండేవారు బాబు. వాళ్లకు వివరించి చెప్తుంటే నాగస్వరం వినే పాముల్లాగా ఎంతో శ్రద్ధగా అణుకువగా వినేవారు. బాబు చెప్పే పద్ధతి అలాంటిది. ఆ అమ్మాయిల పేర్లు చెప్పగలరా? విద్య, విశాల, మనోరమ, సరళ. శ్రోతలిద్దరూ ఆశ్చర్యాన్ని అణుచుకుంటూ విన్నారు. అయితే ఆ 4 అమ్మాయిలు తప్ప మరెవరు? అంటే అబ్బాయిలు ఎవరు వచ్చేవారు కాదా? బాబు ఒప్పుకోలేదు. కానీ 4, 5 రావడానికి చాలా ప్రయత్నించారు. అమ్మాయిల్ని అల్లరి చేయడానికే కానీ నిజంగా చదువుకోవాలని కాదని అబ్బాయి ఉద్దేశం. ఓహో, ఆ అమ్మాయిలు ట్యూషన్ పేర ఏమైనా ఫీజు ఇచ్చేవారా? ఇచ్చేవారు బాబు. వాళ్ళ 4 రమేష్ క్లాస్మేట్లే బాబు. అసలు మా పరిస్థితికి జాలిపడే వాళ్ళు మా బాబు దగ్గర ట్యూషన్కి వచ్చి తమకు చేతనైన సహాయం ఆ విధంగా చేసేవారని నా అనుమానం. ఎవరైనా ఊరికైనా ఇస్తే 10 పైసలు కూడా బాబు తీసుకోడు. అతడి నైజం వాళ్ళకి తెలుసు. సరళ అంటే రమేష్ ప్రత్యేకమైన శ్రద్ధ కానీ అభిమానం కానీ కనపరిచేవాడా? చాలా అభిమానంగా చూసుకునేవాడు. ఆ పిల్ల కూడా అన్నయ్య అన్నయ్య అంటూ వదిలేదే కాదు వాడిని.
నన్ను అమ్మ అమ్మ అంటూ ఎంతో ప్రేమగా గౌరవంగా మన్నించేది. కిరణ్, శ్రీనివాసు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. కిరణ్ అడిగాడు, ఆ అమ్మాయి దగ్గర కూడా ట్యూషన్ ఫీజు తీసుకునేవాడా రమేష్? అసలు ఆ అమ్మాయే ప్రోత్సహించి తక్కిన 3 అమ్మాయిల్ని ట్యూషన్కి కుదిర్చింది. అయితే విద్య దగ్గర మాత్రం డబ్బు తీసుకునేవాడు కాదు రమేష్. అదే ఆ అమ్మాయి ధనవంతురాలు కాదా? అది కారణం కాదు బాబు. ఆ పిల్లంటే వాడికి వల్ల మాలిన ఇష్టం. ఆ పిల్లకైతే వీడు ప్రాణం. కానీ వీడు ఎన్నడూ హద్దులు దాటలేదు. ఆ పిల్ల నన్ను అత్త అంటూ వదిలేదే కాదు. వీడు మాత్రం అంతస్తుల తారతమ్యాన్ని గుర్తు చేసి ఆమెతో పెళ్లి కుదరదని ఖచ్చితంగా చెప్పేసేవాడు. ఆ పిల్లను అనవసరంగా తన మీద ఆశలు పెంచుకోవద్దని చెప్పేశాడు. అయినా వాడి మనసు నాకు తెలుసు. ఎంతకు అసలు విషయం చెప్పారు కాదు. ఆ రోజు రాత్రి రమేష్ ఎక్కడికి వెళ్ళాడు, ఎన్ని గంటలకు ఇల్లు వదిలి వెళ్ళాడు? ఆ రోజు ఎన్నడూ లేనిది 2 ఆట సినిమాకు బయలుదేరాడు. సాధారణంగా సినిమాకు వెళ్ళడం అరుదు. ట్యూషన్తోనే సరిపోతుంది వాడికి. అలాంటిది వాడికి ఎంతో ఇష్టమైన పౌరాణిక సినిమా ఆ రోజుతో వెళ్ళిపోతుందని బయలుదేరి వెళ్ళాడు. రాత్రి 9 గంటలు అవుతోంది. అదే నా బిడ్డను కడసారి చూడడం. పోలీస్ రిపోర్టు ఎప్పుడిచ్చారు? మర్నాడు ఉదయం 8:30కి. రాత్రిళ్ళు ఎక్కడా ఉండడు. అలాంటిది తెల్లారినా రాకపోవడంతో భయమేసి 2 టౌన్ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చాను. మీకు అసలు ఎవరి మీదైనా అనుమానం ఉందా? ఎవరినైనా అనుమానించగలను బాబు. అమ్మాయిలకు ట్యూషన్ చెప్పడం నుంచి, ఆకతాయి కుర్రాళ్లకు చెప్పకపోవడం నుంచి వాళ్ళు బాబు మీద చాలా కోపంగానే ఉన్నారు. వాళ్ళలో ఎవరైనా ఈ పని చేయొచ్చు. వాళ్ళ పేర్లు ఏమైనా చెప్పగలరా? ఆమె కొద్ది క్షణాలు ఏదో ఆలోచించి, పార్దు అని ఒక కుర్రాడు బాగా పొగరుబోతుగా ప్రవర్తించేవాడు. గిరి అనే కుర్రాడు ఓసారి సరళను ఆట పట్టించబోతే రమేష్ తీవ్రంగా మందలించి పంపాడు. ఆ తర్వాత సరళను బాబును కలిపి చాలా అవమానకరంగా గోడల మీద రాశారట ఆ గిరి. సరళను రావద్దన్న ఆ పిల్ల రావడం మానేది కాదు. అలాంటి రాతలు కోతలు పట్టించుకోకూడదు అనేది. మనంతట మనం బయటపడితే మరింత లోకువైపోతామని ఆ పిల్లే తిరిగి రమేష్కు ధైర్యం చెప్పింది. ఇంకా ఎవరైనా ఉన్నారా? ఇంకా 2-3 ఉన్నారు, కానీ పేర్లు తెలియవు బాబు. అలాగేనమ్మా, చాలా ముఖ్యమైన విషయాలు చెప్పారు. మా పరిశోధనలో చాలా వరకు ఉపయోగపడతాయి అన్నాడు కిరణ్ ఆమె వైపు కృతజ్ఞత చూపుతూ. మా వాణ్ణి చంపిన వాణ్ణి మాత్రం క్షమించకూడదు బాబు. గంగిగోవు లాంటి బిడ్డను అన్యాయంగా చంపేశారు. వాళ్ళను ఉరికంబం ఎక్కించండి. ఆమెలో ఆవేశం అవధులు దాటింది. ఆమెకు ఊరట కలిగించి బయటకు వచ్చారు కిరణ్, శ్రీనివాసులు. మీ వాళ్ళు సేకరించిన వివరాలు ఇలాగే ఉన్నాయి. తలా తోక ఉండవు. సరళ రమేష్ ప్రేమించుకున్నారని, సరళను ప్రేమించిన వ్యక్తులు బహుశా రమేష్ని చంపి ఉండొచ్చునని మీ వాళ్ళు అభిప్రాయపడ్డారు. కానీ అసలు విషయం వేరే ఉంది. అవునా? అవును. విద్యా రమేష్ ప్రేమికులు. సరళతో అతనికి సన్నిహిత బంధం ఉన్నా అది వేరే సంబంధం. పవిత్రమైన అన్నా చెల్లెళ్ళ బంధం. దాన్నే మా వాళ్ళు ఇంకోలా అర్థం చేసుకున్నారు అన్నమాట. సరే, ఇప్పుడు ఎక్కడికి పోవాలి? ఒకసారి ద్రాక్ష తోటకి వెళ్దాం. ఆ తర్వాత ఎక్కడికి వెళ్లాల్సింది తర్వాత చెప్తాను అన్నాడు కిరణ్. నేల మీద వంగి పరీక్షగా చూశాడు కిరణ్. మోటార్ సైకిల్ గుర్తులు స్పష్టంగా కనపడుతున్నాయి. శ్రీనివాస్ కిరణ్ చర్యలను గమనిస్తున్నాడు. కిరణ్ జేబులోంచి మెజరింగ్ టేప్ తీసి టైరు గుర్తులు కొల్చాడు. ఇవి బుల్లెట్ టైరు గుర్తులు. హంతకుడు మోటార్ సైకిల్ మీద హతుడిని తీసుకొచ్చి ఇక్కడ పడేసి ఉంటాడు. లేదా హతుడు అతడికి సన్నిహితుడై ఉంటే ఇక్కడికి మోటార్ సైకిల్ మీద తీసుకువచ్చి పెన్ను గుచ్చి సైనైడ్ ఎక్కించి చంపేసి వదిలిపోయి ఉంటాడు. మొదటి పద్ధతిని హత్య చేసి ఉంటాడు అనే నా అభిప్రాయం అన్నాడు అతను. అయితే రమేష్ స్నేహితులు లేదా శత్రువులు ఈ మోటార్ బైక్ ఉన్న వాళ్ళ గురించి ఎంక్వైరీ చెయ్యాలి అంటావు అన్నాడు శ్రీనివాస్. కిరణ్ నవ్వి, ఇదిగో మోటార్ సైకిల్ ఇక్కడ మలుపు తిప్పుకున్నాడు అంటే ఎంతోసేపు ఇక్కడ హంతకుడు గడపలేదు. ఇలా వచ్చి అలా హంతకుడిని తోటలో పడేసి అలా మలుపు తిప్పుకొని వెళ్ళిపోయాడు. వాచ్మెన్ను కలుసుకొని మాట్లాడావా అన్నాడు కిరణ్. అతను ఎవరిని చూడలేదని చెప్పాడు. ఈ లోపల ద్రాక్ష తోట యజమాని యూసఫ్ మరొక వ్యక్తి అక్కడికి వచ్చారు. ఈయన ఓనర్, ఇతను వాచ్మెన్. పరిచయం చేశాడు శ్రీనివాస్ వాళ్ళిద్దరినీ కిరణ్కు. కిరణ్ వాచ్మెన్ను ఉద్దేశించి, 4 రోజుల క్రితం తెల్లవారుజామున నీకు
మోటార్ సైకిల్ శబ్దం ఏది వినిపించలేదా అని అడిగాడు. వాచ్మెన్ కాసేపు ఏదో గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించి, అవును సార్, 2 గంటల రేత్రికాడ ఏదో మోటార్ సైకిల్ చప్పుడైంది, యాదొచ్చినది అన్నాడు. మరి అది ఎవరిదో, దాని మీద ఎవరున్నారో చూడలేదా? చూడలేదు సాబ్ అన్నాడు వాచ్మ్యాన్. కిరణ్ శ్రీనివాస్ వంక తిరిగి పద వెళ్దామన్నాడు. టయోటా ఎక్కి స్టార్ట్ చేస్తూ అన్నాడు కిరణ్, సరళ ఇంటికి దారి చూపించు అని. శ్రీనివాస్ గుర్తులు చెప్తుండగా వారించి, సిటీ లిమిట్స్కి రాని, ఇంకా 10 కిలోమీటర్లు ఉంది కదా అన్నాడు కిరణ్. అమ్మా, మీ అమ్మాయి హత్య విషయంలో మరికొన్ని వివరాలు కావాలి, చెప్పగలరా? మర్యాదగానే అడిగాడు కిరణ్. అడగండి అన్నది సరళ తల్లి. మీ అమ్మాయి రమేష్ అనబడే వాళ్ళ క్లాస్మేట్ ఇంటికి తరచూ వెళ్తూ ఉండేదా? తరచూ ఏంటి బాబు, రోజు వెళ్తూ ఉండేది. అతని అమ్మాయి క్లాస్మేట్ కావటాన ట్యూషన్ చెప్పించుకునేది. వాళ్ళిద్దరిది అన్నా చెల్లెళ్ళ అనుబంధం. కుర్రాడు చాలా బుద్ధిమంతుడు, అందుకే సంకోచించకుండా వెళ్ళనిచ్చేదాన్ని. పాపం, ఆ అబ్బాయిని చంపేశారట దుర్మార్గులు. మీ అమ్మాయి కోసం ఆమె స్నేహితురాళ్ళు మీ ఇంటికి వస్తూ ఉండేవారా? వచ్చేవారండి. వాళ్ళు మొత్తం 4 స్నేహితురాళ్ళు. మా అమ్మాయితో పాటు రమేష్ వాళ్ళ ఇంటి దగ్గరే పాఠాలు చెప్పించుకునేవారు. వాళ్ళ పేర్లు విద్య, విశాల, మనోరమ. కిరణ్ సాభిప్రాయంగా చూశాడు శ్రీనివాస్ వంక. మరొక్క విషయం అడుగుతున్నందుకు అన్యదా భావించకండే. మీ అమ్మాయి ప్రేమలో పడడం కానీ, లేదా ఎవరైనా కుర్రాళ్ళు ప్రేమిస్తున్నాము అని వెంటపడడం కానీ అలాంటిదేమైనా ఉందా? నా కూతురు అని చెప్పుకోవడం కాదు కానీ సరళ నిప్పు లాంటి పిల్లండి. 1-2 సార్లు దాని క్లాస్మేట్సే వెంటబడితే మర్యాదగా బుద్ధి చెప్పి వదిలేసిందట. అది మాత్రం నాకు తెలిసి ఎవ్వరితోనూ ప్రేమలో పడలేదు. అంతవరకు నేను ఖచ్చితంగా చెప్పగలను. మీ పక్కింటి ఆమెను ఒకసారి పిలుస్తారా? ఉండండి, పిలుస్తాను అని బయటికి వెళ్ళింది సరళ తల్లి. 5 నిమిషాల్లో పక్కింటి ఆమెను పిలుచుకొచ్చింది. చూడండి, మీరు మోటార్ సైకిల్ మీద ఎవరో కుర్రాడిని చూశారు కదా, వర్ణించగలరా? నల్లగా ఉన్నాడు బాబు, గడ్డం మీసం కత్తిరించుకున్నాడు, వయసు దాదాపు 25 ఏళ్ళు ఉండొచ్చు. ఆ మోటార్ సైకిల్ ఏ కంపెనీదో చెప్పగలరా? మోటార్ సైకిళ్ళ గురించి నాకు అంతగా తెలియదండి. ఎర్ర రంగు మోటార్ సైకిల్, చాలా కొత్తగా నిగనిగా మెరుస్తోంది. నంబర్ గురించి ఏమైనా? అబ్బే, ఆ సంగతులేమీ నాకు తెలియదు బాబు. సరళ చదువుకుంటున్న పిల్ల కదా, స్నేహితులు ఎవరైనా కావచ్చులే అని అనుకున్నాను అన్నది ఆమె. ఆ అబ్బాయి వీళ్లలో ఎవరైనానేమో చూసి చెప్పండి అన్నాడు కిరణ్ 4 ఫోటోలు ఆమె ముందుంచి. ఆమె కాసేపు పరిశీలనగా ఆ ఫోటోలను చూసి, అబ్బే, వీళ్లలో ఎవరు కాదండి, ఆ అబ్బాయి మరీ గూండాలాగా ఉన్నాడండి, దుబ్బు జుట్టు, వీళ్లలాగా సాఫీగా లేడు అన్నది. మీరు వెళ్ళొచ్చు, మీరు చెప్పిన విషయాలకు చాలా కృతజ్ఞులం అన్నాడు కిరణ్. ఆమె వెళ్ళిపోయాక, ఒక్కసారి మీ అమ్మాయి గదిని పరిశోధించడానికి అనుమతిస్తారా అని అడిగాడు కిరణ్. చూడండి బాబు అన్నది సరళ తల్లి. కిరణ్ గదిలోకి ప్రవేశించాడు. లోపల సరళ పుస్తకాల ర్యాకు, చదువుకునే టేబుల్, పక్కనే మడత మంచం ఉన్నాయి. అలమరాల్లో ఆమె వాడే చీరలు, మడతలు చక్కగా సర్దబడి ఉన్నాయి. గోడలకి చక్కటి ప్రకృతి దృశ్యాలు, పెయింటింగ్ ఉన్నాయి. కిరణ్ ఆమె పుస్తకాలను ఒక్కటొక్కటిగా పేజీలు తిప్పి చూశాడు. పుస్తకాల్లో ఏమీ కనిపించలేదు, కానీ ఆమె డైరీలో చాలా ఆసక్తికరమైన విషయాలు రాసుకుంది. ఆ డైరీ తిరిగేశాడు కిరణ్. అందులో రమేష్ గురించి అక్కడక్కడా ప్రస్తావించింది. ప్రతి చోట రమేష్ అన్నయ్య అంటూ రాసుకుంది. ఆమె మనసుకు ప్రతిబింబమైన ఆ డైరీ ఆమె మనసు స్వచ్ఛతనే తెలుపుతోంది. ఓ చోట విద్య అన్నయ్యను ప్రేమిస్తోంది, కానీ అన్నయ్యకు తన అంతస్తేమిటో తనేంటో తెలుసు. అందుకే తన మీద ఆశ పెట్టుకోవద్దని నన్ను విద్యకు నచ్చ చెప్పమన్నాడు. కానీ విద్యకు నేనేమని చెప్పాలి? నన్ను అపార్థం చేసుకోవద్దు అని రాసింది సరళ. మరో చోట విశాల, మనోరమ అన్నయ్య వంక చూసే చూపుల్లో ఆరాధనతో పాటు అర్థంగాని మరెన్నో భావాలు కదలాడడం నేను గమనించాను. వాటి భావం నాకు తెలుసు. వాళ్ళిద్దరూ కూడా అన్నయ్యను ప్రేమిస్తున్నారు, అనుమానం లేదు అని రాసుకుంది. ఇంకో చోట మనోరమకు విద్యకు అభిప్రాయ భేదాలు వచ్చాయి. కారణం రమేష్ అన్నయ్య. మనోరమ, విశాలి కూడా సరిగ్గా మాట్లాడుకోవడం లేదు. అందరికీ అన్నయ్య అంటే ప్రేమ.
అభిమానం. కానీ అన్నయ్యకు ఈ విషయాలు ఏమీ పడవు. విద్య పట్ల మొదట్లో కాస్త మొగ్గు చూపినా ఇప్పుడు అది కూడా లేదు. నాకులాగే చెల్లెలు చేసుకుంటానన్నాడే తప్ప విద్య మీద మరే ఆశ లేదు అన్నయ్యకు. వాళ్ళు మాత్రం ఒకరి మీద ఒకరు పోటీపడి ప్రేమించేస్తున్నారు అన్నయ్యను. చివరికి ఇది ఎలా దారితీస్తుందో అర్థం కావడం లేదు అని రాసింది. తర్వాత కొన్ని పేజీలు ఖాళీగా ఉన్నాయి. ఒక పేజీలో ఈరోజు విద్య విశాల చాలా పెద్ద ఘర్షణ పడ్డారు. విద్య విశాలను కొట్టినంత పనిచేసింది. వాళ్ళను సరిచేయడం మా ఇద్దరి తరం కాలేదు అని ఉంది. తర్వాత పేజీలన్నీ ఖాళీగానే ఉన్నాయి. ఇంకేం రాసుకోలేదు. తేదీ చూశాడు కిరణ్. సరళ చనిపోవడానికి 2 రోజుల క్రితం వరకు రాసుకుంది. ఆ 2 రోజులు ఏం రాసుకుని ఉండేదో ఎందుకో ఖాళీగా వదిలేసింది. సరళ తన గురించి రాసుకున్నది తక్కువే. అక్కడక్కడ తన మనసులో రేగే భావాలు రాసుకుంది అంతే. ఇక ఎలాంటి సమాచారము లభించలేదు ఆమె గదిలో. సరళ తల్లి వద్ద సెలవు తీసుకొని ఇద్దరూ బయటకొచ్చారు. కిరణ్ టయోటా కార్ని స్టార్ట్ చేసి స్టేషన్కి పోనిస్తున్నాను అన్నాడు. హలో డియర్, కులాసాగా ఉన్నావా? అవతల నుంచి వినిపించిన గొంతు విని ఆమె టెన్షన్తో బిగుసుకుపోయింది. ఎవరు నువ్వు? ఏం కావాలి? ఆమె గొంతు వణికింది. నేనెవరినో నీకు తెలుసు, నాకేం కావాలో కూడా తెలుసు. నీ రహస్యాలు నా గుప్పెట్లో ఉన్నాయని నీకు తెలుసు. అందుకు పరిహారంగా నేనేం కోరానో నీకు తెలుసు. కానీ వీటిని ఎప్పుడు తీరుస్తావో నాకు తెలియడమే లేదు. ఆమె రిసీవర్ని బలంగా పట్టుకున్నా చేతులు వణుకుతూనే ఉన్నాయి. ఏం మాట్లాడవు? రమేష్ హత్య గురించి, సరళ హత్య గురించి పోలీసులకి చెప్పేయమంటావా? ఆ రహస్యం తెలిసిన ఏకైక వ్యక్తిని నేనే. వద్దు, చెప్పొద్దు. మరి నేను చెప్పినట్టు వింటావా? ఆమె మాట్లాడలేదు. ఆఫ్టర్ ఆల్ ఒక్క రాత్రి నువ్వు నాతో గడపడానికి ఎంత సంకోచిస్తున్నావు? జీవితాంతం ఏ సుఖం లేకుండా కటకటాల వెనక పండంటి జీవితాన్ని బలి చేసుకోదలుచుకుంటే చెప్పు, నీ జోలికి నేను రాను. వద్దు, నాకు ఆ నరకం వద్దు. అందుకే నీకు నాకు ఒక చక్కటి పరిష్కారం సూచించాను. నాకు నువ్వు కావాలి, నీ అందం కావాలి, నీతో సుఖం కావాలి, ఒక్క రాత్రి నీతో అనుభవం కావాలి. అందుకే ఈ తాపత్రయం అంతా. తర్వాత నేను ఆ రహస్యం సమాధి చేసేస్తాను. మళ్ళీ నీ జోలికి రాను, నిన్ను కోరను. ఒక్కసారితో నా మోజు తీర్చేసుకుంటాను. ఏమంటావు? నేను ఆలోచించుకొని చెప్తాను. ఒక్కసారికే నీలో తరిగిపోయేది ఏమీ ఉండదు. ఆ సంగతి నీకు నాకు తప్ప మరొకరికి తెలియదు. పాపం, తప్పు అనే భావన నీ మనసులోకి, నీ దరిదాపుల్లోకి రానివ్వకు. ఆ తర్వాత అంతా సుఖమే. నీకు నచ్చిన వాడిని నువ్వు పెళ్లి చేసుకో, సుఖపడు. నువ్వు నన్ను తప్ప మరేం కోరినా సంతోషంగా ఇచ్చుకుంటాను. డబ్బు కావాలంటే చెప్పు, ఎన్ని వేలు కావాలన్నా ఇస్తాను. అంతేగాని కోరకూడంది కోరకు. కోరకూడంది ఏం కోరలేదే, అందరూ చేసేదే, ఇందులో వింతేం లేదే. కానీ నా మనసు, వెధవ మనసుని కాసేపు నోరు మూసుకోమను. ఆ సుఖం ఒకసారి మరిగితే నీ మనసు శరీరం కూడా పదే పదే కావాలంటాయి ఆ సుఖాన్ని. ఏమంటావు? ఎప్పుడు ఎక్కడికి వస్తావో లేక రమ్మంటావో చెప్పాలి. నేను ఆలోచించుకొని చెప్తాను. ఆలోచించుకోవడం దేనికి? మనసును సమాధానపరచుకోవడానికి. ఆల్ రైట్, 24 గంటలు టైం ఇస్తున్నాను. నన్ను కాదన్నా, మోసం చెయ్యాలి అని ప్రయత్నించినా జరగబోయే మరో హత్యకు నేను కారకుణ్ణి కాదు. నీ జీవితాన్ని చేతులారా నాశనమే చేసుకుంటావో ఆ దారికి వస్తావో నువ్వే నిర్ణయించుకో. అవతల ఫోన్ పెట్టేసిన చప్పుడైంది. ఆమె ఫోన్ రెస్ట్ మీద పెట్టేసి కొంగుతో ముఖానికి పట్టిన చెమటలు తుడుచుకుంది. జగ్ నుంచి మంచినీళ్లు వంచుకొని గటగటా తాగింది. కుర్చీలో నిస్త్రాణగా వాలిపోయింది. టైరు గుర్తులు ఫోటోలు తీయించాను రమేష్. శత్రువుల్లో కానీ మిత్రుల్లో కానీ మోటార్ సైకిల్, బుల్లెట్ ఉన్నవాళ్ళు లేరు. గిరికి స్కూటర్ ఉంది, బజాజ్ చేతక్. గోపాలరావుకి రాజదూత్ ఉంది, కానీ టైరు గుర్తులు టాలీ కాలేదు. గుర్తులు ఎన్ఫీల్డ్ ఉన్న విషయంలో అనుమానం లేదు అన్నాడు శ్రీనివాసు కిరణ్తో. కిరణ్ తలూపాడు. ఇద్దరు పోలీస్ స్టేషన్లో కూర్చుని చర్చిస్తున్నారు కేసు విషయం. హంతకుడికి మోటార్ సైకిల్ ఉందన్న విషయం నిర్ధారణగా చెప్పలేను.
సమయానికి ఎవరిదో తీసుకుని ఉండొచ్చు, అనుమానం రాకుండా. అయితే సరళను హత్య చేసినవాడు నరేష్, పార్దు, గిరి, గోపాలరావులో ఎవ్వరూ కాదు. ఆ పక్కింటావిడ వీళ్ళ నలుగురి ఫోటోలు చూసి ఖచ్చితంగా చెప్పేసింది కదా. కాకపోతే రమేష్ హంతకుడు, సరళ హంతకుడు ఒకడా కాదా అన్న విషయం తెలిస్తే కేసు మరికాస్త తేలికవుతుంది. రమేష్ హంతకుడికి కూడా మోటార్ సైకిల్ ఉంది కదా, ఇద్దరూ ఒకరేనేమో. కిరణ్ చురుగ్గా చూశాడు శ్రీనివాస్ వంక. మోటార్ సైకిల్ ఉన్న ప్రతివాడు హంతకుడు కానవసరం లేదు. ఇంతలో ఫోన్ మోగింది. శ్రీనివాస్ ఎత్తాడు. హలో, ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గారు ఉన్నారా? నేనే మాట్లాడుతున్నాను, చెప్పండి. మీకు సరళ హంతకుడు గురించి చెప్పాలి. నేను ఈ టెన్షన్ భరించలేకపోతున్నాను. అవతల నుంచి స్త్రీ కంఠం వినిపించింది. శ్రీనివాస్ మొహం కోపంతో జేవరించింది. ఫోన్ పెట్టేయబోతుండగా కిరణ్ వారించి ఇలా ఇవ్వు అన్నాడు. ఇదివరకు నాతో ప్రాక్టికల్ జోక్ చేసిన స్త్రీ కంఠమే. నాకు తెలుసు, అందుకే పెట్టేస్తున్నాను అంటూ ఫోన్ కిరణ్కి అందించాడు. హలో, మీరెవరు? ఏం చెప్పాలనుకుంటున్నారు అన్నాడు కిరణ్. ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గారేనా మాట్లాడుతుంటా? నేను విద్యను మాట్లాడుతున్నాను. రమేష్ను సరళను హత్య చేసింది ఎవరో మీకు చెప్పాలి. మీరోసారి మా ఇంటికి వస్తారా అన్నది అవతలి కంఠం. ఫోన్లో చెప్పకూడదా అన్నాడు కిరణ్. వద్దండి, మీరు దయచేసి మా ఇంటికి రండి, అన్నీ వివరంగా చెప్తాను. అవతల ఫోన్ పెట్టేసి చప్పుడైంది. కిరణ్ శ్రీనివాస్ వంక తిరిగి, మనం వెంటనే విద్య ఇంటికి వెళ్ళాలి. హంతకుల గురించి ఆమెకు తెలుసు. ఆమె ఇంటి అడ్రస్ ఉంది కదా అన్నాడు. ఉంది. అయితే ఇప్పుడు ఇదివరలో ఫోన్ చేసింది కూడా విద్యేనమాట. నేను వినకుండా ఫోన్ పెట్టేశాను ఇదివరలో నొచ్చుకున్నాడు శ్రీనివాస్. మాటలు అనవసరం, పదపోదాం. కిరణ్ పరుగులాంటి నడకతో టయోటా సమీపించాడు. శ్రీనివాస్ కూర్చుంటూ ఉండగానే దూకించేశాడు. విద్య ఇంటికి వెళ్ళేసరికి అక్కడ చాలామంది గుమిగూడి ఉండడం కనిపించింది. కిరణ్ శ్రీనివాస్ వంక తిరిగి, ఉన్న ఒక్క ఆధారం పోయింది, విద్యను కూడా చంపేశారు అన్నాడు. శ్రీనివాస్ అతని వంక ఆశ్చర్యంగా చూశాడు. ఇద్దరు గుమ్మం ఎక్కుతుండగా ఒక నడివయసు ఆమె పోలీసుల్ని చూసి భయపడి, అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది బాబు, మీకు ఫోన్ చేసి చెప్పాలనే అనుకున్నాం, ఎంతలో మీరే వచ్చారు అంది. ఆమె బలవంతాన కన్నీళ్లు ఆపుకుంటోంది. అమ్మాయి అంటే ఎవరు? విద్య, నా బిడ్డ బాబు అన్నదామె. శవాన్ని చూపించండి అన్నాడు కిరణ్ నడుస్తూనే. ఆమె లోపలికి నడిచింది. మంచానికి అడ్డంగా పడుంది శవం. 20 సంవత్సరాల అమ్మాయి, చాలా అందంగా ఉంది. ఆమె ఇంకా బ్రతికే ఉందన్న భ్రమ కలగజేస్తోంది. శ్రీనివాస్ విద్య తల్లివైపు తిరిగి, మీ ఫోన్ ఒకసారి ఉపయోగించవచ్చా అన్నాడు. మాకు ఫోన్ లేదు బాబు అందామె. కిరణ్ శ్రీనివాసులు తుళ్ళిపడి చూశారు. మీ అమ్మాయి పేరు విద్య కదా? అవును బాబు, 15 నిమిషాల క్రితం మీ ఇంటి నుంచి మీ అమ్మాయి ఫోన్ చేసింది మాకు. మీ పక్కింట్లో ఎవరికైనా ఫోన్ ఉందా? ఈ వీధి చివరన ఉన్న పత్రికా ఎడిటర్ గారింట్లో ఫోన్ ఉంది, కానీ మా అమ్మాయి గంట నుంచి బయటికే పోలేదు. ఆమె ఫోన్ చేసే ప్రసక్తే లేదు. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలరు? 5 నిమిషాల్లో వెళ్ళి ఫోన్ చేసి తిరిగి రావచ్చు కదా. అరగంట క్రితం అమ్మాయి తలుపులు వేసుకొని లోపల పడుకుంది. భోంచేసిన వెంటనే గదిలోకి వెళ్ళిపోయింది. అయితే అంత క్రితం ఆమెను భోజనం చేయమని చెప్పడానికి చాలాసేపు బ్రతిమలాడవలసి వచ్చింది. అమ్మాయి లోపలికి వెళ్ళిన తర్వాత నేను ఇక్కడే గది బయట కుర్చీలో కూర్చుని వీక్లీ చదువుకుంటున్నాను. ఎంతలో చాకలు వస్తే గుడ్డలు వేయడానికి అమ్మాయిని తలుపు తట్టి పిలిచాను. ఎంతకీ లేవకపోవడంతో నేను, చాకలి, పనివాడు కూడా చాలాసేపు తట్టాం, కానీ తలుపులు తెరుచుకోలేదు. భయం వేసి కిటికీ పగలగొట్టి చూస్తే మంచానికి అడ్డంగా పడుకుని కనిపించింది. పనివాడి కిటికీలో నుంచి గడి తీశాడు. తీరా లోపలికి వచ్చి చూసేసరికి అమ్మాయి చనిపోయింది. ఆమె దుఃఖాన్ని ఆపుకోవడానికి కొంచెం సేపు ఆగింది. కిరణ్ పగిలిన కిటికీ తలుపుల్ని చూశాడు. ఆమె చెప్పింది నిజమే కావచ్చు. అయితే తమకు ఫోన్ చేసి తన పేరు విద్య అని చెప్పిన స్త్రీ ఎవరు? శ్రీనివాస్ చెప్పినట్టే ఆమె ప్రాక్టికల్ జోకరా? అలా అనుకుంటే మరి విద్య ఇంటికి తమను ఎందుకు రమ్మని పిలుస్తుంది? విద్య చనిపోతుందని ఆమెకు తెలుసా? లేక విద్యను ఆమె హత్య చేసి తర్వాత ఫోన్ చేసిందా? కిరణ్ మస్తిష్కం ఆలోచనలతో వేడెక్కింది. శవం వంక పరీక్షగా చూశాడు. ఎక్కడా దేహం మీద గాయాలు లేవు.
కానీ నోటి నుంచి రక్తం కారి పక్క మీదకు జారింది. అంటే ఆమె సైనైడ్ క్యాప్సిల్స్ మింగి ఆత్మహత్య చేసుకుని ఉండాలి. ఎందుకు ఆత్మహత్య చేసుకుంది? ఎవరైనా లోపలికొచ్చి ఆమెకు బలవంతాన క్యాప్సిల్స్ మింగించి హత్య చేసే అవకాశం లేదు. ఆ గదికి రెండో తలుపు లేదు, ఉన్నది ఒకటే ద్వారం. ఆ ద్వారం ముందు కుర్చీ ఉంది. విద్య తల్లి ఆ కుర్చీలో కూర్చుని ఉన్నమాట అబద్ధం కాదు. కుర్చీలో ఆ వారం వెక్లి బోర్లబడి ఉంది. ఎంతలో అతనికి ఏదో గుర్తొచ్చి అడిగాడు, మీరిప్పుడు విషయం చెప్తూ భోన్ చేయమని బ్రతిమలాడవలసి వచ్చింది అని చెప్పారు. అంటే ఇంట్లో ఏమైనా ఘర్షణ పడ్డారా అని. అబ్బే అదేం లేదు బాబు, అమ్మాయి వాళ్ళ క్లాస్ కుర్రాన్ని ప్రేమించింది. ఆ కుర్రాన్ని ఎవరో చంపేశారు. అప్పటి నుంచి అమ్మాయి తిండి తిందు, నిద్రపోదు, విచారంతో శుష్కించిపోతోంది. అందుకే బ్రతిమలాడి కొంత ఎంగిల్ పడేలాగా చేశాను అందామె. ఈ లోపల శ్రీనివాస్ వీధి చివర పత్రికా ఎడిటర్ గారింటి నుంచి హెడ్ క్వార్టర్స్కి ఫోన్ చేసి వచ్చాడు, సిబ్బందిని పంపించమని చెప్పి. కిరణ్ విద్య గదిని పరిశీలనగా చూశాడు. టేబుల్, గోడ్రేజ్ కుర్చీ, టేబుల్ లైటు, ఆమె పడుకొని ఉన్న మంచం, మూలన విడిచిన గుడ్డలు ఇవే ఉన్నాయి గది నిండా. బహుశా ఆ గుడ్డల గురించే చాకలికి వెయ్యడానికి విద్య తల్లి తలుపు కొట్టుంటుంది. ఈ విధంగా చూసిన విద్య తల్లి అబద్ధం చెప్పడం లేదు అని అనిపిస్తోంది కిరణ్కు. ఈ ఇంట్లో ఇంకెవరెవరు ఉంటారు అని అడిగాడు ఆమెను. నేను, మా వారు, విద్య అన్న రఘు, పనివాడు, వంట మనిషి, 6 వంట మనిషి రోజు 2 పూట్ల వంట చేసి వెళ్ళిపోతూ ఉంటుంది. పనివాడు మాత్రం రాత్రింబవళ్ళు ఇక్కడే ఉంటాడు. మీ వారు ఏం చేస్తూ ఉంటారు? స్పాంజ్ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీలో సీనియర్ అకౌంటెంట్. సంగతి ఫోన్ ద్వారా చెప్పాం. ఆ ఎడిటర్ గారింటి నుంచే ఫోన్ చేసి వస్తూ ఉంటారు. మీ అబ్బాయి రఘు ఏం చేస్తున్నాడు? వాడు పాలిటెక్నిక్ పాస్ అయ్యాడు. ప్రస్తుతం సనత్ నగర్లో ప్రైవేట్ కంపెనీలో అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. వాడు కూడా అరగంట వరకు ఇంటికి తిరిగినాడు. కిరణ్ ఆమెతో మాట్లాడుతూనే ఇల్లంతా పరిశీలనగా చూస్తున్నాడు. ఎక్కడో మెలుకుంది, కానీ లింక్ అందడం లేదు. విద్య అంత క్రితమే భోంచేసి గదిలోకి వెళ్ళి అంతలోనే ఎందుకు ఆత్మహత్య చేసుకుంది? రమేష్ చనిపోవడంతో జీవితం మీద విరక్తి చెందిందా? విరక్తి చెంది ఉండేందుకు అవకాశం లేదు. ఎందుకంటే తన మీద ఆశ పెట్టుకోవద్దని రమేష్ ఇదివరకే ఆమెకు చెప్పించడం కూడా చేశాడు. విరక్తి కలిగితే అప్పుడే కలిగి ఉండాలే, కానీ అతడు చనిపోయాక ఇన్ని రోజులకు ఎందుకు విరక్తి కలుగుతుంది? టేబుల్ మీద, పక్క మీద, తలగడ దిండు కింద అన్ని చోట్ల వెతికాడు కిరణ్. ఆమె చనిపోతూ ఎలాంటి కాగితం పెట్టలేదు. ఆమెకు డైరీ రాసే అలవాటు లేనట్టుంది. గదిలో డైరీ ఏదీ కనిపించలేదు. కిరణ్కి ఏదో స్ఫురించింది. మధ్యాహ్నం అమ్మాయికి భోజనం ఎవరు పెట్టారు అడిగాడు విద్య తల్లిని. సాధారణంగా అందరికీ వంట మనిషే భోజనాలు పెడుతుంది బాబు. అయితే ఇవాళ చాలాసేపు టేబుల్ మీద అమ్మాయికి ఉద్దేశించిన భోజనం అలాగే ఉండిపోయింది. ఈరోజు నేను ఉపవాసం, అందుకని అమ్మాయి ఒక్కతికి భోజనం టేబుల్ మీద పెట్టి అమ్మాయి భోజనం చేసే వరకు వంట మనిషి దగ్గరే ఉంది. తర్వాత కంచాలు కూడా కడిగేసి మళ్ళీ వస్తానని ఇంటికి వెళ్ళిపోయింది. తన కూతురుకు బాగుండలేదని వెళ్ళింది. వీలైతే సాయంత్రం వంట చేయడానికి వస్తానని వెళ్ళిపోయింది. ఆమె ఎక్కడుంటుందో మీకు తెలుసా? ఇల్లా బాబు, మా అబ్బాయి రఘుకి తెలుసు అన్నట్టు పనివాడికి కూడా తెలుసు. పిలవమంటారా? ఆమె ఇల్లు దేనికి బాబు? కొంచెం పనుందండి. పనివాడిని పిలవండి. పనివాడు వచ్చాక వాడి నుంచి వంట ఆమె ఇల్లు గురించి అడిగి తెలుసుకున్నాడు కిరణ్. ఈరోజు ఎవరైనా మోటార్ సైకిల్ మీద కానీ లేక మరేదైనా వాహనం మీద కానీ వచ్చి వంటామె గురించి అడిగారా అని అడిగాడు కిరణ్. ఉదయం ఎవరో ఒక ఆయన వచ్చారు బాబు, ఎర్ర మోటార్ సైకిల్, వంటామె కావాలని అడిగితే నేనే ఆమెను పిలిచి చెప్పానండి. అతడితో ఏదో మాట్లాడి లోపలికి వచ్చాక ఎవరని అడిగానండి. తన కూతురుకు ఒంట్లో బాగుండలేదని కబురు చెప్పడానికి వచ్చాడని, తమ వీధిలో ఉన్నవారి అబ్బాయి అని, ఉపకార బుద్ధితో తనకి కబురు చెప్పడానికి వచ్చాడని, తన కూతురికి పురుడొచ్చే రోజులని చెప్పింది అంది విద్య తల్లి. ఆ మోటార్ బైక్ మీద వచ్చిన కుర్రాడు ఎలా ఉన్నాడు? నల్లగా ఎత్తుగా ఉన్నాడు బాబు, బోడి మూతి, వయసు 20 పైనే ఉంటుంది. కిరణ్ శ్రీనివాస్ వంక సాభిప్రాయంగా చూశాడు. శ్రీనివాస్కి కొంత అర్థమైంది, కొంత కాకుండా ఉంది. ఎంతలో పోలీస్ డాక్టర్, ఫోటోగ్రాఫర్, వేలి ముద్రల నిపుణులు వచ్చారు.
కిరణ్ డాక్టర్తో ఆమెకు ఆహారంలో విషం కలిపారు, బహుశా సైనైడ్. నోటి చివర్ల నుంచి రక్తం కనిపిస్తోంది. దాన్ని బట్టే నేను ఊహిస్తున్నాను అన్నాడు. డాక్టర్ తలుపి, యూ మే బీ రైట్. ఆహారం తిని ఎంతోసేపు కాలేదంటున్నారు కాబట్టి పోస్ట్ మార్టంలో అన్డైజెస్ట్ ఫుడ్ పార్టికల్స్లో తేలిపోతుంది. డెఫినెట్లీ ఇట్ ఈస్ సైనైడ్. కాకపోతే రక్తనాళాలు తెగే ప్రసక్తే లేదు అన్నాడు. కిరణ్ శ్రీనివాస్ వంక తిరిగి, నేను ఒక అరగంట తర్వాత స్టేషన్కి వస్తాను. నువ్వు లోపల ఇక్కడుండి తతంగం అంతా ముగించుకొని రా అన్నాడు. తర్వాత పనివాడి వంక తిరిగి, నాతో రా అన్నాడు కిరణ్ బయటికి దారితీస్తూ. వంట మనిషి పారిపోయింది. విద్యకు ఆహారంలో విషం కలిపింది ఆమె. అయినా హంతకుడు తెలిసిపోయాడు. విద్యను అడ్డు తొలగించడానికి హంతకుడు వంటామను ఉపయోగించుకున్నాడు. నిజానికి వంటామెకు కూతురు లేదు, ఆమెకు పురుడు రాలేదు. నువ్వు వెంటనే ఆమెను గురించి అన్ని స్టేషన్లకి రిపోర్ట్ పంపించు. ఇంకా నగరంలో ఉంటే ఒక ముఖ్యమైన సాక్షి దొరుకుతుంది. హంతకుడు మనోరమ అన్నయ్యను వెంటనే ఆమె మోటార్ బైక్తో స్వాధీనం చేసుకో. ప్రస్తుతం అతను విజయవాడలోని మధురిమ హోటల్లో ఉన్నట్టు చక్కటి ఎలిబి కూడా సృష్టించుకొని ఉన్నాడు అన్నాడు కిరణ్. హంతకుడు మనోరమ అన్నయ్య అంటే రమేష్ స్నేహితురాలు అన్నయ్య. అసలు మనోరమకు అన్నయ్య ఉన్నట్టు నీకెలా తెలుసు? విజయవాడ హోటల్లో ఉండడం ఏంటి? అంతా అయోమయంగా ఉంది అన్నాడు శ్రీనివాస్. చెప్తాను విను. నీ దగ్గర నుంచి సరాసరి విద్యావాళ్ల వంట ఆమె ఇంటికి వెళ్ళాను. ఆమె ఎన్నడూ చేయని తప్పు చేయడంతో పోలీసులు వచ్చారని తెలిసేసరికి టెన్షన్, భయం భరించలేక ఎక్కడికో పారిపోయింది. ఆ తర్వాత విద్య, స్నేహితురాళ్ళు విశాల, మనోరమల ఇళ్ళకి వెళ్ళాను. ఎంక్వైరీలో విశాలకు అన్నయ్యలు కానీ తమ్ముళ్ళు కానీ ఎవరూ లేరు అని తెలిసింది. ఆమె ఇంట్లో ఫోన్ కూడా లేదు. హత్యా ప్రదేశంలో దొరికిన యూత్ పెన్ను కావాలనే కనిపించేలాగా పట్టుకుని ఏదో రాస్తున్నట్టు నటించాను. ఆమె మొహంలో ఎలాంటి భావము కనిపించలేదు, కానీ మనోరమతో మాట్లాడుతూ అలాగే నటించాను. ఆమె పదే పదే ఈ పెన్ను వంకే చూడడం గమనించాను. ఆమె ముఖంలో రంగులు మారాయి. పెన్ను రమేష్దేమో చూసి చెప్పమన్నాను. అతని హత్య జరిగిన ప్రదేశంలో దొరికిందని చెప్తూ కావాలనే ఆమె చేతికి తాకించబోయాను. షాక్ తిన్నట్టు చేతుని వెనక్కు లాగేసుకుంది. అంటే ఆమెకు ఆ పెన్లో సైనైడ్ ఉన్నట్టు తెలుసు. ఆ చర్య ఆమెను పట్టించింది. ఆమె ఇంట్లో ఫోన్ ఉంది. ఎదురుగా ఆమె అన్న ఫోటో టేబుల్ మీద కనిపించింది. మేషం, గడ్డం ఫ్యాషన్గా కత్తిరించుకుని ఉన్న ఫోటో. ఇదిగో ఆ ఫోటో అంటూ ఫ్రేమ్ ఫోటోను శ్రీనివాస్కి అందించాడు కిరణ్. శ్రీనివాస్ ఆ ఫోటో వంక ఆశ్చర్యంగా చూశాడు. అదే చెప్తున్నాను, ఈ ఫోటో చూడగానే సరళ పక్కింటామె చెప్పిన మాటలు నాకు గుర్తొచ్చాయి. ఫ్యాషన్గా గడ్డం, మేషం కత్తిరించుకున్న అబ్బాయిని చూశానని ఆమె చెప్పింది కదా. ఎవరని అడిగాను మనోరమని. తన అన్నయ్యని వారం రోజులుగా విజయవాడలో క్యాంపు మీద ఫలానా హోటల్లో ఉన్నాడని, తన అన్నయ్య సేల్స్ మ్యాన్ అని చెప్పింది. హోటల్స్తో పాటు అంత ఖచ్చితంగా ఆమె చెప్పడం కూడా నా అనుమానాన్ని బలపరిచింది. వెంటనే గాల్లోకి బాణం వదిలాను. విద్యను హత్య చేశారని, వంటామె ద్వారా విషప్రయోగం చేశారని, వంటామ ఎవరో తనను హత్యకు పురికొల్పారో చెప్పేసిందని అన్నాను. అంతే. ఆమెకు ఒక్కసారిగా ముచ్చెమటలు పోసాయి. కుర్చీలో కూర్చోలేకపోయింది. వెంటనే నా జేబులోంచి పెన్ను లాక్కుని నన్ను గుచ్చబోయింది. వెంటనే సందిట బంధించి లాక్కుని వచ్చి కారులో పడేశాను. నీవు రాకముందే మీ శివానికి అప్పగించాను. ఆమె నుంచి స్టేట్మెంట్ తీసుకో అని ముగించాడు కిరణ్. శివం మనోరమకు అరదండాలు తగిలించి వారి ముందు నిలబెట్టాడు. శ్రీనివాస్ ఆమె వాగ్మూలం రికార్డ్ చేశాడు. నాకు మొదటి నుంచి రమేష్ అంటే చాలా ప్రేమ, కానీ రమేష్కు నేనంటే ఇష్టం లేదు. విద్య అంటే ఇష్టం. మా అన్నయ్య విజయ్కు సరళంటే ప్రాణం, కానీ సరళ 2 సార్లు మా అన్నను విదిలించి కొట్టి బాగా మందలించింది. నాకు రమేష్ మీద, మా అన్నకు సరళ మీద కసి, ద్వేషం ఏర్పడ్డాయి. నాకు దక్కని రమేష్ ఎవ్వరికీ దక్కకూడదు. మా అన్నకు చెప్పాను రమేష్ పని ముగించమని. మా అన్న నా పెన్ తీసుకుని దాంట్లో సైనైడ్ నింపాడు. నేను దేనికని అడిగితే చెప్పాడు. దాంతో రమేష్ని చంపేశాడు. ఆ రోజు 2 ఆట సినిమాకు రమేష్ వెళ్ళిన సంగతి
మా అన్నయ్యతో నేనే చెప్పాను. వెంటనే తన ప్లాన్ అమలు చేశాడు. మర్నాడు సరళను కూడా సైనైడ్ ఇంజెక్ట్ చేసి చంపేశాడు. అయితే అదే సమయానికి విద్య సరళ ఇంటికొచ్చి మా అన్నయ్య హడావిడిగా మోటార్ బైక్ మీద పారిపోవడం చూసిందట. సరళ చనిపోయి ఉండడం చూసి భయపడిపోయిందట. మా అన్న సరళను చంపినట్టు విద్య గ్రహించిందని మా అన్న భయపడుతూ నాతో చెప్పాడు. అప్పటికే విజయవాడ హోటల్లో తనుంటున్నట్టు ఎలిబి సృష్టించుకొని ఎవరిదో ఎర్ర ఎన్ఫీల్డ్ బైక్ దొంగిలించి తిరుగుతున్నాడు అన్నయ్య. ఇన్స్పెక్టర్ శ్రీనివాస్కి రకరకాలుగా గొంతు మార్చి రమేష్ శత్రువుల పేర్లు చెప్పి వాళ్లే రమేష్ని చంపినట్టే చెప్పాడు. నన్ను కూడా ప్రేరేపించి సరళను విద్య చంపినట్టు చెప్పమన్నాడు. కానీ ఇన్స్పెక్టర్ నా మాట వినకుండా ఫోన్ పెట్టేశాడు. అయితే విద్య తన అనుమాన విషయం తన అన్న రఘుతో చెప్పేసింది. అతను నన్ను బ్లాక్మెయిల్ చేయసాగాడు. రహస్యాన్ని దాచడానికి నేను తనతో గడపాలి అని కోరాడు. మా అన్న విద్య వాళ్ళ వంటామెను వశపరుచుకుని విద్యకు రఘుకు విషప్రయోగం చేయమని ప్రయోగించాడు. వంటామె తన పని సగం మాత్రమే పూర్తి చేసింది. ఈ లోపల నేను దొరికిపోయాను అని చెప్పింది మనోరమ. మొత్తానికి హంతకుల్ని అరెస్ట్ చేసి ఉరిత్తాడు బిగించారు ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, కిరణ్లు. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్తో పాటు హైప్ కూడా చేయండి. అలాగే ఎండ్ స్క్రీన్లో ఇదివరకు చదివిన నవలలు ఉంటాయి, వినండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.